అందరికీ మా మేనల్లుడు పెళ్ళండి. పెళ్ళి కూతుర్ని తీసుకొచ్చారనమాట. ఇంటికి తీసుకొచ్చి దేవుడి మూల దండం పెట్టిస్తారనమాట. అత్తగారు వచ్చిన వెంటనే పంచదార నిలుస్తారు. తర్వాత కాలగోలికి టైం అవుతుందని చెప్పి మంగళ స్నానానికి ఇద్దరిని కూర్చోబెట్టారనమాట. మంగళ స్నానం స్టార్ట్ అవుతుంది. మాలో అయితే ఇలా పళ్ళు నిండా ధాన్యం పోసి ఆ రోకలతోటి ముత్తైదువులంతా కలిపి పాట పాడుతూ ఆ ధాన్యాన్ని దంచుతారనమాట. మళ్ళీ గిన్నెలో పాలు పోసి ఆ పాలని రోకళ్ళతోటి ఇలా పెళ్ళికొడుక్కి పెళ్ళి కూతురి దగ్గర ఇలా పెడతారు. అలా పిల్లలంతా చాలా సందడిగా రంగులు అవి వేసుకొని పెళ్ళికొడుక్కి పెళ్ళి కూతురికి రంగులు అవి బాగా రాసేసారు. అక్కడ అందరూ కూడా రంగులు బాగా వేసుకున్నారనమాట. మంగళ స్నానం పూర్తయిపోయింది. ఆ సాయంత్రం రాత్రికి ఇలా రిసెప్షన్లా పెట్టారు. పెళ్ళేమో 2 గంటలకు అనమాట. అందువల్ల రాత్రికి రిసెప్షన్లా పెట్టి ఇలా భోజనాలు అవి చేసాం. భోజనాలు అవి కూడా చాలా బాగున్నాయి, అన్నీ టేస్ట్గా ఉన్నాయన్నమాట. ఇలా అందరం కలిపి చుట్టాలు, బంధువులు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కలిపి చాలా బాగా ఎంజాయ్ చేసాం అన్నమాట. పెళ్ళేమో నైటు 2 గంటలకి ముహూర్తం. జీలకర్ర బెల్లం పెట్టుకుంటున్నారు. కరెక్ట్గా 2 గంటలకి జీలకర్ర బెల్లం ఇలా ముహూర్తం టైంకి జీలకర్ర బెల్లం పెట్టిస్తారనమాట. జీలకర్ర బెల్లం పెట్టించుకున్నాక ఇలా తాళి కట్టడం ఉంటుందన్నమాట. అలా స్టేజ్ మీదే ఇంటి దగ్గర అయితే దేవుడి మూల కట్టిస్తాం. ఇలా కళ్యాణ మండపంలో అయితే ఆ స్టేజ్ దగ్గరే ఒక ఫోటో పెట్టి దేవుడిది అక్కడే ఇలా తాళి కట్టించేస్తారనమాట. ఇలా తాళి కట్టడం పూర్తయిపోయింది. తాళి కట్టడం పూర్తయిపోయాక అలా దండలు అవి వేసుకోవడం అవి అయిపోయింది. ఇప్పుడు తలంబ్రాలు అనమాట. తలంబ్రాలు వేయడానికి పంతులు గారు అన్నీ రెడీ చేస్తున్నారు. ఇద్దరికి కొబ్బరి చిప్పల్లో బియ్యం పోసి తలంబ్రాలు వేసుకోవడానికి పూజ చేస్తున్నారనమాట. ఈ పెళ్లి తంతులో తలంబ్రాలు పోసుకోవడం బాగుంటుంది కదా. అందుకనే నేను ముందుకొచ్చి చూస్తున్నాను. అమ్మాయి ముందుగా పోస్తుంది మా అల్లుడికి. అబ్బాయి ఇద్దరు అలా సరదాగా తలంబ్రాలు పోసుకున్నారు. అలా ఒకరు తలంబ్రాలు పోసుకున్నాక తర్వాత థర్మోకాల్ బాల్స్ వాటితోటి అన్నీ చేయించారనమాట తలంబ్రాలు. అలా పంతులు గారు నెమ్మదిగా కొంచెం కొంచెం వేసుకోండి అమ్మా, ఇలా అటు ఇటు వేసుకోకూడదు, తల మీదే నెమ్మదిగా అలా అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి నెమ్మదిగా వేసుకోండి అని పంతులు గారే నెమ్మదిగా ఆ బియ్యం పోస్తూ వాళ్ళ చేత అలా నెమ్మదిగా వేస్తున్నారనమాట. మళ్ళీ ఇలా ఎదరెదరు కూర్చోబెట్టి మధ్యలో బియ్యం పెట్టారు. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ముందంతా పంతులు గారు వేయించారు కదా, ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఆ గిన్నెతో బియ్యం దగ్గర పెట్టారు, వాళ్ళే వేసుకుంటున్నారు అన్నమాట. ఇది అరుంధతి నక్షత్రం అండి. అరుంధతి నక్షత్రం చూపించడానికని పైకి వచ్చాం డాబా మీదకి. కళ్యాణ మండపం కదా, కిందన చూపిస్తారు. కళ్యాణ మండపం కదా, డాబా మీదకి వచ్చాం. డాబా మీద అరుంధతి నక్షత్రాన్ని చూపించారు. రాత్రి టైం కాబట్టి అరుంధతి నక్షత్రం కనిపిస్తుంది. అదే పగల ముహూర్తం అయితే అరుంధతి నక్షత్రం కనిపించదన్నమాట. అలా చూపించేస్తారు. కానీ నైట్ టైం కదా బాగా అయ్యింది. తాంబూలం